వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్. కొన్ని వాస్తవాలు, కొన్ని అబద్ధాలు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఆయన ప్రవర్తన గురించి ఆయనే ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ మాట ప్రజలంటున్నటువంటిదే చాలామంది. ఉమేష్ చంద్ర గారితో గ్రే హౌండ్స్లో పనిచేసినప్పుడు, లేదంటే కడపలో పనిచేసినప్పుడు, ఇంకో చోట పనిచేసినప్పుడు ఆయన చేసినటువంటి పనులు వీటికి సంబంధించి పెద్దంత ఎవరికి కంప్లైంట్స్ అనేవి లేవు. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్గానే పనిచేశారు. బట్ 2019 తర్వాత మాత్రం పివి సునీల్ పేరు చాలా బలంగా వినిపించింది. ఇంకా మాట్లాడితే దానికంటే ముందే గట్టిగా వినిపించింది 2014 స్టేట్ బైఫర్కేషన్ తర్వాత. సరే, అది వారి కుటుంబానికి సంబంధించి అది వ్యక్తిగతం అనుకోండి. అది వాళ్ళ కేసు నడుస్తుంది 498 అనేది. అది పక్కన పెట్టేస్తే అది వ్యక్తిగతం కాబట్టి దాని మీద ఎక్కువ మాట్లాడకూడదు. బట్ ఇటీవల కాలంలో ఆయన వైసీపీ ఓడిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రాటజీని బాగా బలంగా ఫాలో అవుతున్నారు. అంటే యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చుకోవడం ఇవన్నీ చేసుకుంటూ దాంట్లో స్క్రిప్టెడ్ అనుకోవచ్చు, లేదు అంటే అన్ఫిల్టర్డ్ అన్నటువంటి పాయింట్ తోటి వాళ్ళు చెప్పాలనుకున్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ 99% అభూత కల్పనట. 99% అభూత కల్పన. అట్ ద సేమ్ టైం మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా అభూత కల్పన అనాలో తెలియట్లేదు. అలాగే డాక్టర్ ప్రభావతి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినటువంటి అమ్నీషియా పేషెంట్ లాగా ఆవిడ ఆ రోజు రిపోర్ట్లో దెబ్బలేం తగలలేదు, ఆయనకి ఇలా అయిపోయింది అలా అయిపోయింది అంటూ మాట్లాడడం, ఏదో ఎనిమా అంటూ ఏదో కొత్తవి ఏంటో చెప్పుకురావడం, ఆయనకు అంతకుముందే స్టెంట్ వేశారు కాబట్టి ఇలాగే అవుతుందంటూ మెడికల్ పరిభాషలో తెలియనటువంటి మాటలు మాట్లాడడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చి రిపోర్ట్స్ ఇచ్చేశారు ఆయనకి అగేన్స్ట్గా. అలాగే ఈ రోజు దాకా కూడా కనీసం యాజ్ అ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ప్రొసీజర్ తెలిసినటువంటి వ్యక్తిగా కనీసం ఎందుకని చెప్పి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కానీ, లేదంటే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కానీ ముందుగా రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి అరెస్ట్ చూపించాలి అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పరిధిలో ఉండేటువంటి కోర్టులో పర్మిషన్ తీసుకొని, ట్రాన్సిట్ తీసుకొని, అక్కడి నుంచి మెడికల్ టెస్టులు చేయించి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళాలి. బట్ ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా తీసుకెళ్ళిపోయారు అంటేనే మరి ఇది అభూత కల్పన ఆర్ ఎల్స్ ప్రీ ప్లాన్డా అనేది అందరికీ తెలిసిందే. ఇక అందులో మాట్లాడితే చీకట్లో కొట్టామన్నారు. అక్కడ చీకటి ఉన్నప్పుడు ఆయన కళ్ళు ఏమైనా కనిపించాయా, టార్చ్ లైట్లు వేసారా, 5గురు అందులోనూ 3 ఏమో ఏమున్నారట, ఇందులో పొట్టోడు ఉన్నట్ట, ఒక అతను లావుగా ఉన్నట్ట, ఇంకో ఎమ్మెల్యే గారికి అనుచరుట, ఇదట అదట అంటే ఏదో చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇవన్నీ కూడా అయ్యాయి. సో ఇక్కడ పివి సునీల్ కుమార్ గారి మీద ఉన్నటువంటి అభియోగాలను ముందుగా చూసినట్లయితే కస్టోడియల్ టార్చర్ అనేది తర్వాత, దానికంటే ముందుగానే ఆయన సర్వీస్లో ఉండి ఆంధ్రప్రదేశ్ మాజీ సిఐడి అదనపు డీజీగా ఆయన అక్రమ విదేశీ పర్యటనలు, కనీసం ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ అనేది చేయకుండా స్వీడన్, అమెరికా, యూకే, యుఏఈ ఇలాంటి వాటికి ఆయన వెళ్ళి రావడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అలాగే బహిరంగ సభల్లో ఈయనకున్నటువంటి ఆర్గనైజేషన్ ఎయిమ్ అంబేద్కర్ ఇండియా మిషన్ అని ఒకటి పెట్టి హిందూ దేవీ దేవతలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, కుల ప్రస్తావన తీసుకొచ్చి ఇవన్నీ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా వివాదానికి కారణమయ్యాయి. అందులోనూ సర్వీస్ కాండక్ట్, ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్ కాండక్ట్ రూల్స్ నెంబర్ 1968 దాని ప్రకారం చూసుకున్నప్పుడు ప్రభుత్వానుమతి అనేది లేకుండానే స్వీడన్, అమెరికా, యుఏఈ దేశాలకు వెళ్ళడం అనేది పెద్ద వివాదం అయింది. అండ్ విజయవాడ వదిలేసి వెళ్ళిన తర్వాత కూడా అనుమతి తీసుకోకపోవడం, సబ్సిస్టెన్స్ అలవెన్స్ తీసుకుంటున్న సమయంలో ప్రభుత్వ ఆదేశాలని ఉల్లంఘించడం వంటి కారణాలతో సస్పెండ్ చేసి క్రమశిక్షణ చర్యలు అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. అండ్ ఇక బహిరంగంగా చేసినటువంటివి ఇవి కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఆయన మెయిన్ వివాదాస్పదుడు అనేటువంటిది ఒక పాయింట్. అయితే రెండోది ఏపీ లిక్కర్ స్కామ్ అన్న దాంట్లో ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యాన్ని, అంటే అందులో హానికారకమైనటువంటి కెమికల్స్ ఇవన్నీ ఉంటున్నాయని చెప్పి ఆ రోజు టెస్టులు చేయించినప్పుడు ఇదే సదరు పివి సునీల్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆ కంపెనీ వాళ్ళని కూడా బెదిరించారు అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపించాయి. సో ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇద్దరికీ దూరమే, అసలు నేను ఏ పార్టీకి చెందినవాడిని కాబట్టి నన్ను దూరం పెట్టారు బాబు జగన్ ఇద్దరూ కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివారు, బట్ ఆయన చుట్టూ ఉన్న క్వార్టరీనే సమస్య, ఆయన చుట్టూ ఉండేటువంటి క్వార్టరీ మాత్రమే సమస్య. స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివారు అని చెప్పారు. తర్వాత పోలీసులను అధికారంలో ఉన్న వారికి కట్టుబానిసల్లా చూస్తున్నారు. ఈ మాటకి నేను అగ్రీ చేస్తాను పివి సునీల్ కుమార్ గారితో. ఐ 100% అగ్రీ విత్ దిస్. అధికారంలో ఉన్న వాళ్ళకి కట్టుబానిసలు అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఎస్, 2019, 2024 మధ్యలో నిజంగానే కట్టు బానిసల్లాగానే చూశారన్నలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఎందుకంటే 2014-19 ఇంకా మాట్లాడితే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏపీ పోలీస్కి ఒక గౌరవము గుర్తింపు ఉండేది, అది వారికి కూడా తెలుసు. బట్ స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత ముఖ్యంగా 2014-19 మధ్యలో మరి పివి సునీల్ కుమార్ గారు ఇలా అధికారానికి కట్టుబానిస అన్నటువంటి పాయింట్ చెప్పారు కాబట్టి మరి ఆ రోజు విపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 35 మంది కమ్మ డిఎస్పీలని ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని నియమించారు అని తప్పుడు ప్రచారం చేసినప్పుడు పివి సునీల్ కుమార్ గారు నిజాయితీగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్గా ఖండించాలి కదా, ఖండించలా, మాట్లాడలా. పోనీ లేదు సార్ అని చెప్పి 2019-24 మధ్యలో అయినా ఒక మాట మాట్లాడాలి కదా, తప్పండి అది, ఆ డిఎస్పీల నియామకం చూస్తే మీకే తెలుస్తుంది అని చెప్పి ఆ రోజున నోరు తెచ్చారా? లేదు, తెరవలేదు. ఎన్ని కేసులు పెట్టించారు? ఇంకా మాట్లాడితే SC అట్రాసిటీకి సంబంధించి కాంపన్సేషన్స్ ఇప్పించాను నేను, 3500 కేసులు నేను ఇది చేసింది అంటూ గొప్పగా చెప్పుకున్నారు. అసలు ఎన్ని కేసులు వాస్తవానికి ప్రూవ్ అయ్యాయి? ఎందుకంటే ఇదే రఘురామకృష్ణరాజు గారి ప్రసక్తి వచ్చింది కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఎవరి దగ్గర 5 లక్షలు అప్పు చేశారట ఆయన. రఘురామకృష్ణరాజు గారు 5 లక్షలు అప్పు చేశారట, అడిగితే ఇవ్వనని తిట్టినందుకు గాను SC/ST కేసు ఆయన మీద నమోదైపోయింది. నియోజకవర్గానికి 4.5 సంవత్సరాల పాటు ఆయన దూరం చేశారు. మరి అప్పుడు నిజాయితీపరుడైనటువంటి పివి సునీల్ కుమార్ గారు, అంటే ఏ పార్టీకి చెందినటువంటి పివి సునీల్ కుమార్ గారు యాజ్ అన్ IPS నేను అధికారానికి కట్టుబానిసని కాదు అని చెప్పి ఎందుకని రఘురామకృష్ణరాజు గారికి ప్రొటెక్షన్ ఇవ్వలేదు? లాజికల్ క్వశ్చన్, అంతకుమించి ఏం లేదు అందులో. సిఐడి చీఫ్గా ఉన్నారు కదా, డీజీపీకి చెప్పి అక్కడ పోలీస్ అధికారులతో ఎస్పీలతోటి మాట్లాడి, డీజీపీ ర్యాంక్ అధికారి కాబట్టి ఇండియా ఇది ఒక ఎంపీ అయినా, సిట్టింగ్ ఎంపీ అయినా అక్కడ ఎంపీని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకపోవడం ఏంటి? బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పి పెద్ద మనిషి తరహాలో ఎందుకని మాట్లాడలేకపోయారు? ఫైన్, అది కూడా పక్కన పెడదాం. సో నన్ను నిజంగా జగన్ మనిషిని అనుకుంటే ఆయన ప్రభుత్వంలో నన్ను ఎందుకు పక్కన పెడతారు? కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలతో విభేదించడం వల్లే ప్రాధాన్యం లేని పోస్టుకి నన్ను పరిమితం చేశారు. ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తోంది. బికాజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని పివి సునీల్ కుమార్ గారు ఖండించారట. మరి ఎక్కడ ఖండన అనేది చేశారో తెలియలేదు, ఎవరి దగ్గర చేశారో తెలియలేదు. ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో అయ్యారు, ఏం ఫాలో అయ్యారు అనే దాని మీద ప్రశ్నించారట. మరి ఎవరిని ప్రశ్నించారు అనేది ఇప్పటివరకు తెలియదు. తర్వాత టీడీపీ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కాబట్టి నేను ఏ పార్టీకి చెందినవాడిని మీరే అర్థం చేసుకోవచ్చు అంటూ ఇంకో ముక్తాయింపు. తర్వాత చంద్రబాబు హయాంలో 15 ఏళ్ళు ఆయన అరెస్టును వ్యతిరేకించాను అని చెప్పినటువంటి ఆయన చాలా వరకు చట్టాలు నిబంధనలకు కట్టుబడే రాజకీయ నాయకుడు, అధికారులను అనవసరంగా వేధించాలని చూడరు. మరి అధికార పక్షానికి పోలీసులు కట్టుబానిసల్లా మారిపోతున్నారు అన్న స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు చంద్రబాబు నాయుడు గారు? ఆయన చట్టాలకి లోబడేటువంటి వ్యక్తి, చట్టపరంగా ఏదైనా చేయాలి అనుకునేటువంటి వ్యక్తి అధికారులను అనవసరంగా వేధించాలని చూడరు అన్న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి పివి సునీల్ కుమార్ గారికి ఎందుకని ఆ మాట గుర్తు రాలేదు? అది ఒకటి. అలాగే హైదరాబాద్లో కీలకమైన డీసీపీ ఈస్ట్ జోన్ బాధ్యతలు అప్పగించారు నాకు, ఒక జిల్లాలో ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవంతోనే. ఎస్, ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు. పివి సునీల్ కుమార్ గారు గతంలో చాలా నిజాయితీగా పనిచేశారు, ఎక్కడా కూడా దేనికి తావివ్వలేదు. ఉమేష్ చంద్ర లాంటి సిన్సియర్ అధికారితో పనిచేసినటువంటి గౌరవం ఆయనకు ఉండేది అని చెప్పి. బట్ ఇప్పుడు చూస్తుంటే అలాంటి వాళ్ళ దగ్గర ఈయన ఎలా పనిచేశాడు అన్నటువంటి ఆరోపణ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి వీటికి. అండ్ చంద్రబాబును అరెస్ట్ చేయడం అనవసరం, దీనివల్ల రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వైసీపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తులను హెచ్చరించారట. ఎవరా హెచ్చరికలు తీసుకున్నటువంటి వాళ్ళు? ఎవరిని హెచ్చరించారు అది కూడా చెప్పాలి కదా. నేను అప్పుడే హెచ్చరించానంటే ఆ అరెస్ట్ అనేటువంటి దాంట్లో ఏం జరిగింది అనేది బయటకు వస్తుందిగా, పూర్తిగా బయటకు వచ్చేస్తుంది కదా. అసలు ఎందుకు చేశారు అరెస్టు, దేనివల్ల చేశారు అనేది అట్లీస్ట్ అదన్న విజిల్ బ్లోయింగ్ కింద అంత సిన్సియర్ ఆఫీసర్ అయితే ఇలాంటి చిన్న చిన్న లీకులు ఇచ్చి ఏదో ప్రాపకం పొందాలి, మళ్ళీ చర్యలేం తీసుకోకూడదు అనేటువంటి విధంగా మాట్లాడడం అనిపిస్తుంది తప్ప సిన్సియర్గా మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు. ఇక వీళ్ళందరినీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చాలా కూల్ అని, నాతో విభేదించినప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా వినే మంచి మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు వినే మంచి మనిషిట. మనకి వెనకటికి అనేక సుమతి శతకంలో పద్యాలు కూడా ఉన్నాయి, అనేక పద్యాలు ఉన్నాయి. ఎందుకంటే విన్నప్పుడు ప్రశాంతంగా విని ఆచరణలోకి తీసుకెళ్ళాలి. లేదు నచ్చలేదా విని వదిలేయాలి. ఇక్కడ విని వదిలేయడం లేదు, ఆచరణలోకి తీసుకెళ్ళేది లేదు. 5 ఏళ్లలో చూసాం మనం. అలాగే ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ, ఎప్పటి నుంచి ఉంది ఈ కోటరీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ? 2014-19 మధ్యలోనా, 19-24 మధ్యలోనా, లేదు ముందు నుంచి ఆ కోటరీ అలాగే ఉండిపోయిందా? అది చెప్పలేదు. ఇక రఘురామకృష్ణరాజు గారిది 99% కల్పిలం. చీకటి గదిలో కొడుతుంటే జగన్ వీడియో లింక్లో చూస్తున్నారన్న ఆరోపణ. చీకటి గదిలో వీడియో అలా తీస్తారట, అది వారికి తెలియనట్టు. తర్వాత
జగన్ పాలనపై తన ప్రభావం ఉంది, తాను సూచించిన దళితవాడ పంచాయతీ అనే భావన వైసీపీ 2024 మేనిఫెస్టోలో చేర్చారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా సపరేట్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది. అదొక్కటి. తర్వాత నారా లోకేష్ డైనమిక్ యువ నాయకుడు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఆయనకి చాలా పుష్కలంగా ఉన్నాయి. ఓడిపోయిన చోటే భారీ మెజారిటీతో గెలవడం ద్వారా లోకేష్ తనని తాను నిరూపించుకున్నారు. ఇది ఆయన చెప్పినటువంటిది. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చివరాఖరికి మరి అదే లోకేష్ మీద అన్ని కేసులు పెట్టారు కదా, ఆయన అంతలా నిర్బంధించారు కదా, అప్పుడన్నా కనీసం ఒక నిజాయితీపరుడైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన ఆ రోజు మాట్లాడుంటే ఇంతదాకా వచ్చేది కాదు కదా. దానికి ఏం చెప్తారు? అలాగే ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో పివి సునీల్ కుమార్ గారు స్టేట్లో లేకుండా యూఎస్లో ఎవరింట్లో ఉన్నారు? ఎవరు తీసుకెళ్లారు ఆయన్ని? గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేశారా? డిఓపిటీకి ఇన్ఫామ్ చేశారా ఇలా వెళ్తున్నారు ఇది అని? లేదు. సో ఇలాగా సర్వీస్ రూల్స్ ఉల్లంఘన అనేటువంటిది ప్రధానంగా ఉంది. దాని మీద చర్యలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గతంలోనే హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి మిస్టర్ పివి సునీల్ కుమార్ మీద చర్యలు ఏం తీసుకుంటున్నారు అని చెప్పి కూడా లేఖలు రాశారు. సో అవి కూడా ఉన్నాయి. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. సో దాంట్లో చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పుడు చిన్నబాబుని కాకా పట్టేటువంటి ప్రయత్నం అనుకోవాలి ఇది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏ ఛానల్స్కి ఇస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ఆ భావజాలాన్ని అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎవరితోటి ఇస్తున్నారు అన్న దగ్గర. సో ఇదే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఉమేష్ చంద్రతోటి కలిసి పనిచేసినప్పుడు ఆయన మంచి పేరే ఉంది. డీసీపీ వెస్ట్ జోనో ఈస్ట్ జోనో ఇచ్చినప్పుడు కూడా ఆయన పనితీరు బాగానే ఉండింది, ఒక జిల్లాకి ఎస్పీగా చేసినప్పుడు అని చెప్పాను. బట్ ఆ తర్వాతే మరి ఏమైందో తెలీదు. దాని తర్వాతే ఈ వివాదాలన్నీ ఎవరితో అంటకాగడం వల్ల మరి అది ఆయనకే క్లారిటీ ఉందో లేదో తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా త్వరగా రిటైర్ అయిపోతే ఇక మరి ఎప్పటివరకు ఆయనకి సర్వీస్ ఉందనేది తెలియదు. సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి, పొడిగిస్తున్నారు సస్పెన్షన్ని కాబట్టి. అండ్ కస్టోడియల్ టార్చర్లో కూడా త్వరలోనే కీలకమైనటువంటి చర్యలు కూడా ఉండబోతున్నాయి అనేటువంటి అంశం ఒకటి తెర మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలో పివి సునీల్ మాట్లాడడం పెద్ద ఆశ్చర్యంగా లేదంటున్నారు. చూద్దాం ఆయన మాటలు నిజమవుతాయా ఆర్ ఎల్స్ పరిస్థితి వేరేలా ఉంటుందా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.